ఇది మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ మొబైల్. ఇదొక బ్రాండ్ న్యూ మొబైల్ ఫోన్ అనమాట. మనకి రీసెంట్ గా కొన్ని నెలల క్రితం అయితే లాంచ్ అయితే చేశారు. ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు ఈ మొబైల్ ని కొన్నట్లయితే బాక్స్ లోపల ఏమేమి కాంటెంట్ వస్తుంది, అలాగే మొబైల్ ని సెటప్ చేసిన తర్వాత ఏమేమి యాప్స్ అనేది చూస్తాం, అంతేకాకుండా ఫ్రీ స్టోరేజ్ ఎంత వస్తుంది అని. ఈ బాక్స్ బ్యాక్ సైడ్ ఉన్న సీల్స్ ని బ్రేక్ చేసిన తర్వాత లోపల చూసుకున్నట్లయితే మనకి మొబైల్ ఫోన్ తో పాటుగా ఒక చిన్న బాక్స్ అయితే ఉందన్నమాట. ఈ చిన్న బాక్స్ లో మనకు కొంచెం పేపర్ వర్క్ ఉంది, అలాగే సిమ్ ఎజెక్టర్ పిన్ ఉంది, ఇకపోతే కొన్ని స్టిక్కర్స్ కూడా అయితే ప్రొవైడ్ చేశారు. ఈ స్టిక్కర్స్ ఎందుకు అంటే ఒకవేళ మీరు యూవీ టెంపర్డ్ గ్లాస్ కనుక అప్లై చేస్తున్నారు ఈ మొబైల్ ఫోన్ కి అంటే ఎక్కడెక్కడైతే మనకి ఓపెనింగ్ కట్అవుట్స్ ఉన్నాయో దాన్ని బ్లాక్ చేయడానికి అనమాట. అదర్వైజ్ ఏమవుతుందంటే ఆ యూవీ గ్లూ అనేది దీని లోపలికి వెళ్ళి స్టక్ అయిపోతుంది. సో దట్ మనకి ప్రాబ్లం అనేది క్రియేట్ చేస్తుంది అండ్ వారంటీ కూడా అయితే మీరు క్లెయిమ్ చేసుకోలేరు. సో దీని తర్వాత మనకి మొబైల్ ఫోన్ ఉంది. మొబైల్ ఫోన్ కింద చూసినట్లయితే మనకి ఒక చార్జర్ అలాగే ఒక కేబుల్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది ఒక టైప్ సి టు టైప్ సి కేబుల్ అనమాట. ఇంకా చార్జర్ కూడా మనకి ఫాస్ట్ చార్జర్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి మాక్సిమం 68 వాట్స్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇది చాలా మంచి విషయం అని చెప్పొచ్చు. మనం కొన్ని సంవత్సరాలుగా చూసినట్లయితే చాలా మొబైల్ ఫోన్స్ స్లోగా చార్జర్స్ అయితే బాక్స్ నుంచి రిమూవ్ చేస్తున్నారు అనమాట. మోటోరోలా మొబైల్, ఇంకా వన్ ప్లస్, ఇంకా కొన్ని మొబైల్ ఫోన్ బ్రాండ్స్ అయితే ఉన్నాయి. వీళ్ళందరూ ఏంటంటే స్టిల్ ఇప్పటికి కూడా అట్లీస్ట్ ఒక చార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు బాక్స్ లో. అదొక మంచి విషయం అని చెప్పొచ్చు. మొబైల్ మీద ఉన్న పేపర్ ని రిమూవ్ చేసిన తర్వాత ఈ విధంగా అవుతుంది అనమాట మొబైల్ అనేది చూడడానికి. ఈ మొబైల్ ఫోన్ చేతిలో పట్టుకొని ఉంటే చాలా కంఫర్టబుల్ గా అవుతుంది అనమాట. ఈవెన్ దో మనకి దీంట్లో 5500 mAh బ్యాటరీ కెపాసిటీ ఉన్నా కూడా మనకి ఎక్కువ వెయిట్ అయితే అనిపించట్లేదు. ఇక బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి 3 కెమెరాస్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ ఒక సింగిల్ ఫ్లాష్ అయితే ఉంది. ఈ మొబైల్ ఫోన్ మనకి కర్వ్డ్ డిస్ప్లే అయితే వస్తుంది అనమాట. కర్వ్స్ అనేది మనకి ఓన్లీ సైడ్ సైడ్ కాకుండా ఈవెన్ టాప్ అండ్ బాటమ్ సైడ్ లో కూడా కొద్దిగా అయితే ఉన్నాయన్నమాట. దీనివల్ల ఒక పాజిటివ్ థింగ్ కూడా ఉందన్నమాట. ఏంటంటే మీరు మొబైల్ యూజ్ చేస్తున్నప్పుడు మీ ఫింగర్ కనుక టాప్ సైడ్ వెళ్ళినప్పుడు లేకుంటే బాటమ్ సైడ్ వెళ్ళినప్పుడు మీరు ఆ ఫీల్ అయితే పొందగలరు, అంటే మొబైల్ ఫోన్ ఎడ్జ్ లో ఉన్నామని చెప్పని. అదొక గుడ్ థింగ్. ఇంకా బ్యాడ్ థింగ్ ఏంటి అంటే దీని డిస్ప్లే ప్రైస్ అనేది చాలా అంటే చాలా ఎక్కువైతే ఉంటుంది అనమాట. వన్స్ ఇది కనుక క్రాక్ అయినా బ్రేక్ అయినా. నేనైతే క్విక్ గా సెటప్ అయితే చేస్తాను ఈ మొబైల్ ఫోన్ ని. సో మెయిన్ స్క్రీన్ అయితే కలుద్దాం. అండ్ బై ద వే ఒకవేళ మీరు మోటోరోలా మొబైల్ ఫోన్ ని ఎలా సెటప్ చేయాలి యాడ్స్ ఫ్రీ అన్నట్లయితే నేను ఆల్రెడీ ఒక డెడికేటెడ్ వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఆ వీడియో చెక్ చేయండి, మీకు మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. ఇక ఈ మొబైల్ ఫోన్ మనకి డిఫరెంట్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అయితే అవైలబుల్ ఉందన్నమాట. మీరు ప్రైస్ అనేది చెక్ చేసుకోవచ్చు. ఇక మీరు ఆఫర్ స్టాండ్ లో కొన్నట్లయితే బెస్ట్ డీల్ అయితే ఉంటుందన్నమాట. ఈజీగా 20,000 రూపీస్ లోపల అయితే మీకు దొరుకుతుంది ఈ మొబైల్ ఫోన్ అనేది. ఈ మొబైల్ ఫోన్ సెటప్ చేసిన తర్వాత చెక్ చేసిన ఏమైనా బ్లోట్వేర్ ఉందా అని చెప్పని. బట్ నో గైస్, ఎటువంటి అప్లికేషన్స్ అయితే లేవు. అంటే లైక్ కొన్ని ఫేస్బుక్ అవి అయితే ఉన్నాయన్నమాట. బట్ ఫైన్, మనం కావాలంటే అన్ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. కానీ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మనం వన్స్ ఇంటర్నెట్ కి కనెక్ట్ అయిన తర్వాత ఆటోమేటిక్ గా కొన్ని గేమ్స్ అండ్ అప్లికేషన్స్ డౌన్లోడ్ అవుతాయి అనమాట ప్లే స్టోర్ నుంచి. అఫ్ కోర్స్ అది మనం అన్ఇన్స్టాల్ అయితే చేయొచ్చు, కానీ బట్ నాకైతే ఎక్కడ పర్మిషన్ అయితే అడగలేదన్నమాట. ఈ అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేస్తున్నాం, మీరు యాక్సెప్ట్ చేయండి అని చెప్పని. ఇకపోతే నేను కొన్న వేరియంట్ వచ్చేసి 256 GB ఇంటర్నల్ స్టోరేజ్ అలాగే 12 GB ర్యామ్ అనమాట. ఇక 256 GB లో 12 GB అయితే కన్జ్యూమ్ అయితే చేసుకుంది ఈ ఇంటర్నల్ అప్లికేషన్స్ ఇవన్నీ కూడా. నేను ఎటువంటి యాప్స్ అయితే ఇన్స్టాల్ చేయలేదు ప్రెసెంట్. ఇకపోతే ఈ మొబైల్ ఫోన్ అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 15 అయితే వస్తుంది అనమాట. అదే విధంగా థింక్ షీల్డ్ ప్రొటెక్షన్ కూడా అయితే ఉంది. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. ఇకపోతే ఈ మొబైల్ ఫోన్ మనకి హైబ్రిడ్ స్లాట్ అయితే వస్తుంది. అంటే మీరు ఒకేసారి 2 సిమ్ కార్డ్స్ యూస్ చేయొచ్చు, లేదంటే ఒక సింగిల్ సిమ్ కార్డ్ ఒక మెమరీ కార్డ్ అయితే యూస్ చేయొచ్చు. నేను తర్వాత చెక్ చేసిన కెమెరా ఇంటర్ఫేస్ లో ఏమైనా చేంజెస్ ఉన్నాయా అని. నో గైస్, సేమ్ అన్ని మోటోరోలా మొబైల్స్ లో ఏ విధంగా అయితే ఉంటుందో దీంట్లో కూడా అదే విధంగా అయితే ఉంది. ఇకపోతే మోటోరోలాలో చాలా సెట్టింగ్స్ అయితే ఉంటాయి. ఈవెన్ దో చూడడానికి క్లీన్ ఆండ్రాయిడ్ లాగా ఉన్నా కూడా మనకి సెట్టింగ్స్ వైజ్ చూసుకున్నా అంటే ఎక్స్ట్రా సెట్టింగ్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. నాకైతే అక్కడక్కడ వివో మొబైల్ కి సిమిలర్ గా అయితే అనిపిస్తుంది అనమాట ఇది. బట్ ఎనీవేస్ నేనైతే డెడికేటెడ్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను ఫ్యూచర్ లో ఒక్కొక్క సెట్టింగ్ గురించి, సో దట్ మీకు క్లారిటీ అయితే వస్తుంది. ఇకపోతే నాకు చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయన్నమాట ఈ మొబైల్ ఫోన్ మీద. బికాస్ దీంట్లో మనకి క్వాలిటీ స్పెక్స్ అయితే ఉన్నాయన్నమాట ప్రైస్ తో కంపేర్ చేసుకున్నట్లయితే. నేను టెస్ట్ చేసి అప్డేట్ చేస్తాను ఒక డెడికేటెడ్ వీడియో పరంగా. సో నేనైతే కొన్ని ఫొటోస్ క్లిక్ చేశాను కెమెరా నుంచి, ఒకసారి చూడండి ఎలా వస్తున్నాయి ఏంటి అని చెప్పని. పర్సనల్ గా నాకైతే చాలా బాగున్నాయి. అండ్ క్లిక్ చేసిన తర్వాత కొద్ది టైం అయితే తీసుకుంటుంది అనమాట ప్రాసెస్ అవ్వడానికి. తర్వాత ఇది ఎన్హాన్స్ చేసి మనకి ఫోటో అయితే అవుట్పుట్ అయితే ఇస్తుంది. ఒకవేళ మీరు ఈ వీడియోని లేట్ గా చూస్తున్నారు అంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్ అయితే క్లిక్ చేయండి. అక్కడైతే మీకు అన్ని వీడియో లింక్స్ అయితే పోస్ట్ చేస్తుంటారు అనమాట ఈ మొబైల్ గురించి. లైక్ గేమింగ్ టెస్ట్, కెమెరా, ఛార్జింగ్, బ్యాటరీ డ్రైన్, అలాగే ఫుల్ రివ్యూ కూడా. ఆ వీడియోస్ చూసినట్లయితే మీకు మంచి క్లారిటీ అయితే వస్తుంది ఈ మొబైల్ ఫోన్ మీకు సెట్ అవుతుందా లేదా అని. అండ్ బై ద వే గైస్, ఇలాంటి రివ్యూ వీడియోస్ చాలా అయితే పోస్ట్ చేస్తుంటాను ఇంకా అప్కమింగ్ డేస్ లో. సో మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేసుకోండి. ఇకపోతే ఈ మొబైల్ ఫోన్ ఫార్మ్ ఫ్యాక్టర్ చాలా అంటే చాలా బాగుందన్నమాట. సింగిల్ హ్యాండ్ లో ఈజీగా అయితే యూజ్ చేయొచ్చు. ఈవెన్ గ్రిప్ పరంగా చూసుకున్నా కూడా చాలా బాగుందన్నమాట. బ్యాక్ సైడ్ మనకి
ఈ ఎకో లెదర్ ఫినిష్ అయితే ప్రొవైడ్ చేశారు. దీనివల్ల ఏంటంటే మనకు కొంచెం రఫ్ గా అండ్ చాలా బాగుంది అనమాట ఈ మొబైల్ ని హోల్డ్ చేయడానికి. ఇక నా ఫస్ట్ ఇంప్రెషన్స్ చాలా అంటే చాలా బాగున్నాయి ఈ మొబైల్ గురించి. నాకైతే చాలా ఎక్స్పెక్టేషన్స్ కూడా అయితే ఉన్నాయన్నమాట. చూద్దాం ఈ ఎక్స్పెక్టేషన్స్ ని ఇది రీచ్ అవుతుందా లేకుంటే బ్రేక్ చేస్తుందా అని. సో అదనమాట ఓవరాల్ గా ఈ అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇనిషియల్ ఇంప్రెషన్స్ ఈ మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ మొబైల్ది. మరొక వీడియోతో మళ్ళీ ముందుకైతే వస్తాను. అంతవరకు టాటా, బై బై అండ్ టేక్ కేర్.